సావన్నా యొక్క బంగారు గడ్డి మైదానాల్లో ఒక ఉత్సాహంగా ఉన్న చిన్న సింహపు పిల్లకితో సీతాకోకచిలుకలను వెంబడిస్తూ గుంపు దూరంగా వెళ్ళిపోయాడు. తను ఎంత దూరంగా వచ్చాడో గమనించలేదు. అదే సమయంలో చీకటి నీడల మధ్య కొన్ని ఆకలితో ఉన్న హైనాలు చాలాసేపటి నుండి అతన్ని గమనిస్తున్నాయి. వికారమైన నవ్వులు, గొలుసులా ఉన్న పినుగు పదాలతో హైనాలు కితోను చుట్టుముట్టాయి. భయంతో వణికిపోతూ చిన్న గర్జనలు చేస్తూ కితో వెనక్కి తగ్గాడు. కాని ఆ పిశాచాలకి ఎదురు పెట్టే శక్తి అతనికి లేదు. ఒక హైనా దూకబోతున్న క్షణంలో గర్జన, గగనాన్ని చీల్చిన శబ్దం. భూమి కంపించిపోయినట్లయింది. పొడవైన గడ్డి మధ్య నుంచి ఒక మహత్తరమైన ఆకృతి బయటపడింది. ఎంఫల్మే, కితో తండ్రి మరియు సావన్నా రాజు. అతని బంగారు గడ్డ నాటిన సూర్యరశ్మిలో ప్రకాశించుతోంది. బలహీనంగా భయంతో వణుకుతూ హైనాలు పరారయ్యాయి. తలలు జారిపెట్టుకొని తర్వాత ఎంఫల్మే తన కుమారుని వైపు తిరిగి మృదువుగా ముక్కుతో తోసి ప్రేమను చూపించాడు. కితో ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ తన తండ్రి కాలికి తలవాల్చాడు. ఆ రోజునుంచి కితో ఇక ఎప్పుడూ ఎక్కువ దూరం వెళ్లలేదు. మరియు హైనాలు ఆ రోజు వారు రాజును ఎదుర్కొన్న విషయం ఎప్పటికీ మర్చిపోలేకపోయారు.